హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను కదా, అసలు విష్ లింక్ అంటే ఏంటి, దాన్ని ఎలా లాగిన్ అవ్వాలి, మనం అసలు విష్ లింక్లో ప్రొఫైల్ అంటే ఏంటిది, ఇంకా రిఫర్ అండ్ ఎర్న్ వల్ల మనకి ఎంత కమిషన్ వస్తుంది, పేఅవుట్స్ అంటే ఏంటి, ఇంకా యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే ఇది మనం లాగిన్ అవ్వచ్చు, ఇందులో ఎన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయి. చాలామంది అయితే లింక్స్ కాపీ అండ్ పేస్ట్ చేస్తూ వాళ్ళైతే చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు. ఇదైతే కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ లింక్స్ షేర్ చేయడం వల్ల మనం అందులో ప్రోడక్ట్స్ పెడితే ఆడియన్స్కి అంటే సబ్స్క్రైబర్స్కి ఇంకా ఫాలోవర్స్కి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇలాంటివి జరగడం వల్ల మనకైతే మంచి కమిషన్ అయితే వస్తుంది. ఏ బ్రాండ్కి ఎంత కమిషన్ వస్తుందో కూడా నేను చెప్పాను. మీషోలో అయితే మీకు క్యాటలాగ్ ప్రోడక్ట్కి 12% అయితే వస్తుంది, నాన్ క్యాటలాగ్కి అయితే 0.5% అయితే వస్తుంది. మీరు ఇవే కాకుండా కిచెన్ ఐటమ్స్ పెట్టచ్చు, ఇందులో కిడ్స్ డ్రెస్సెస్ పెట్టచ్చు. ఇలాంటి లింక్స్ కనుక ప్రొవైడ్ చేస్తే చాలామంది అయితే వాళ్ళకి నచ్చినట్టు తెలియని కొంతమంది అయితే తీసుకుంటారు. వాళ్ళకి ఏం నచ్చితే అవైతే లింక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల. అసలు విష్ లింక్ సోర్సింగ్ ఎప్పుడు అన్లాక్ అవుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇది అన్లాక్ అయితే మనకి ప్రోడక్ట్స్ ఎలా ఫ్రీగా వస్తాయి, ఒకవేళ వచ్చిన ప్రోడక్ట్స్ మనం డ్యామేజ్ చేసినా రిటర్న్ చేయకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు సోర్సింగ్ అంటే ఏంటి అంటే, కంటెంట్ క్రియేటర్స్ ఈ సోర్సింగ్లో మనకి ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెట్టుకుంటారు. ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, కంటెంట్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ వాటిని రిటర్న్ చేస్తారు. ఎప్పుడంటే వాళ్ళు మనకి 10 to 12 days అలా టైం అయితే ఇస్తారు. ఆ టైంలోపు మనం వాటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా రిటర్న్ చేయాలి. అది విష్ లింక్ సోర్సింగ్ అంటే. సోర్సింగ్ అన్లాక్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి డాష్బోర్డ్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఇంకా క్రెడిట్ లిమిట్స్ డీటెయిల్స్ అయితే వస్తాయి, మనకి మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. అసలు సోర్సింగ్ క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి అంటే, మనము ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తే అది క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అసలు ఈ క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి అంటే, మనకి ఇప్పుడు క్రెడిట్ కార్డ్కి ఇంత అమౌంట్ అని లిమిట్ అయితే ఉంటుంది కదా, సేమ్ అలానే ఈ క్రెడిట్ లిమిట్ కూడా అంతే సోర్సింగ్ది. మనం తీసుకున్న ప్రోడక్ట్ యాక్సిడెంటల్గా డ్యామేజ్ అయిందంటే మనం ఏం చేయాలి, మనము ఫస్ట్ మనకైతే సోర్సింగ్ ఐడియా అయితే ఒకటి ఉంటుంది, దాంతో మనం సోర్సింగ్ టీం వాళ్ళకైతే అప్డేట్ చేయాలి. ఇంకా ఏ ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ అయిందో దాని డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. దానికి వాళ్ళు సొల్యూషన్ అయితే చెప్తారు ఇష్యూ సాల్వ్ చేయడానికి. అలా చేస్తే ఏంటంటే మనం డ్యామేజ్ కాకుండా చూడాలి. ఒకవేళ చేస్తే ఏంటంటే మన సోర్సింగ్ క్రెడిట్స్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మనకి ఆర్డర్ పెట్టినప్పుడు అది డెలివర్ అయినట్టు వస్తుంది, కానీ మనం తీసుకోము. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మన నేబర్స్ దగ్గర కానివ్వండి, ఎవరి దగ్గరన్నా వాళ్ళు ఇచ్చారా ప్రోడక్ట్, లేదంటే అసలు మన దగ్గరకు వచ్చిందా లేదో చూసుకోవాలి. తర్వాత మనం వాళ్ళకి అప్డేట్ చేస్తే వాళ్ళు మనకి రీఆర్డర్ అయితే చేస్తారు. మనం తీసుకున్న ప్రోడక్ట్కి అయితే మనకి ఇన్ని డేస్ అని రిటర్న్ అయితే ఇస్తారు కదా, ఆ టైంలో మనమైతే మిస్ చేసాము అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు మనకు చెప్తారు, అడ్వైజ్ ఇస్తారు. ఏంటి అంటే, ఆ ప్రోడక్ట్ మన దగ్గరే ఉంచుకుంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని అయితే చెప్తారు. మీరు అకేషనల్గా డెడ్ లైన్ మిస్ చేయకపోతే అది క్రెడిట్ లిమిట్ మీద ఏం ఎఫెక్ట్ అయితే పడదు. ఇంకా వాళ్ళు కావాలని ఇంకా మనకి హెల్ప్ చేస్తారు టైంకి రిటర్న్ చేయాలి అని. ఒకవేళ మనం అది రిపీటెడ్గా ఇలానే మిస్ చేస్తూ ఉంటే మన కమిషన్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎప్పుడన్నా ఒకసారి కనుక ఇలా చేస్తే ఏం కాదు, మనం రిపీటెడ్గా ఇలానే చేస్తే అయితే మనకి ఎఫెక్ట్ అయితే పడుతుంది. నెక్స్ట్ మంత్ మనకైతే ఇట్లా యాక్సెస్ అయితే ఉంటుంది కదా, క్రెడిట్ లిమిట్ తోటి మనం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా, దాని మీద అయితే మనకి ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఒక్కొక్కసారి అది క్రెడిట్ లిమిట్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. మనకి వాళ్ళు పంపించిన ప్రోడక్ట్స్ అందులో ఏదైనా మనకి నచ్చింది అనుకోండి, మనం ఉంచుకోవాలి అనిపిస్తుంది కదా, అలా ఉంచుకోవచ్చా అంటే ఉంచుకోకూడదు.
ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఇచ్చిన టైంకి మనమైతే రిటర్న్ చేయాలి. మనకి ఏదన్నా ప్రోడక్ట్ నచ్చితే మనం ఆ ప్రోడక్ట్ కోడ్ యూస్ చేసుకొని ఆ బ్రాండ్లో అయితే మనం కొనుక్కోవాలి డైరెక్ట్గా. ఇలా అయితే మనం ఉంచుకోకూడదు. మనకి వచ్చిన ప్రోడక్ట్స్ క్వాలిటీగా ఉంటాయా లేదా అది ఎలా తెలుసుకుంటాము అంటే, మనకి ప్రోడక్ట్స్ పంపే ముందే సోర్సింగ్ వాళ్ళు వాటిని క్వాలిటీ చెక్ చేసి మనకైతే ప్రోడక్ట్ని అయితే ఇస్తారు. ఒకవేళ ఆ ప్రోడక్ట్ కండిషన్ బాగాలేకపోతే మనం రిటర్న్ పెట్టేసి మళ్ళీ వాళ్ళు మనకైతే రీప్లేస్మెంట్ అన్నా చేస్తారు వేరే ప్రోడక్ట్ తోటి. ఇప్పుడు మనం తీసుకున్న ప్రోడక్ట్కి ఎక్స్చేంజ్ ఉంటుందా అంటే ఉండదు. ఒకవేళ మనకి కరెక్ట్ సైజ్ రాకపోయినా కలర్ రాకపోయినా దాన్ని రిటర్న్ చేసి మళ్ళీ మనం అయితే వేరే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. అది కూడా మన క్రెడిట్ లిమిట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న ప్రోడక్ట్స్ డెలివరీ కనుక ఎక్కువ టైం తీసుకుంటే మనమైతే సోర్సింగ్ టీం వాళ్ళకి కనుక కంప్లైంట్ చేస్తే వాళ్ళైతే మనకి అప్డేట్ అయితే ఇస్తారు తొందరగా రావడానికి. ఒకవేళ మనం తీసుకున్న ప్రోడక్ట్ కనుక మనం లాస్ అయ్యామంటే మన సోర్సింగ్ ఐడి తోటైతే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. అలా ఇన్ఫామ్ చేయకపోతే మనకు వచ్చే కమిషన్ మీద ఇంకా సోర్సింగ్ క్రెడిట్ లిమిట్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. మనకి మీషోలో కూడా ఇప్పుడు క్యాటలాగ్ ప్రోడక్ట్స్కి ఒకలాగా ఉంటుంది కమిషన్, నాన్ క్యాటలాగ్ ప్రోడక్ట్స్కి ఒకలాగా ఉంటుంది కదా. సేమ్ అలానే మింత్రాలో కూడా మనం తీసుకున్న ప్రోడక్ట్స్ కేటగిరీని బట్టి అయితే మనకి కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఫుట్వేర్కి 7%, హోమ్ ఐటమ్స్ అంటే ఇప్పుడు కిచెన్ ఐటమ్స్, ఫర్నిచర్ కానివ్వండి ఇలాంటి వాటికి 15% అయితే ఉంటుంది. బ్యూటీ మేకప్ ప్రోడక్ట్స్ మీద 9% ఉంటుంది. యాక్సెసరీస్ మీద 9% ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అదర్ కేటగిరీస్ మీద మనకైతే 6% వరకు అయితే ఉంటుంది. జెప్టోకి 10% ఉంటుంది, షాప్సీకి 11% ఉంటుంది, నైకాకి 7% ఉంటుంది, ఏజియోకి 15%, ఫాస్ట్రాక్ వచ్చేసి 8% ఉంటుంది. మనకి సోర్సింగ్ అన్లాక్ అవ్వాలి అంటే 2.5 lakhs అయితే మనం నాన్ మీషో ప్రోడక్ట్స్ అయితే చేయాలి. అప్పుడే మనకైతే సోర్సింగ్ అన్లాక్ అవుతుంది. ఇంకా 5 నాన్ మీషో ప్రోడక్ట్స్ అయితే మనము పోస్ట్ చేయాలి ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి. ఇలా అయితేనే మనకి సోర్సింగ్ అన్లాక్ అవుతుంది. ఇలా చేస్తేనే మనకైతే సోర్సింగ్ అన్లాక్ అవుతుంది. ఇది కూడా మనకి January 2025 నుంచి అయితే వాళ్ళు కండిషన్స్ అయితే పెట్టారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.